హాయ్, వెల్కమ్ టు మెస్మరైజింగ్ లిస్టా బ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే వినాయక చవితి పూజ విషిత చేయబోతుంది. ఓకే, చూడండి ఎలా అల్లరి చేస్తుందో, ఎలా పూజ చేస్తుందో. అయం ముహూర్తం సుముహూర్తమస్తు లాభశేషం జయస్తేషం కుతశేషం పరాభవః ఏషామిందీవశ్యామో హృదయోస్తు జనార్దనః ఆపదామపహస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుమేకచ ఖదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః చాలు కూర్చో, ఏం చేయకు. పసుపే ఈసారి బాలచంద్రో గజాననః పసుపే వక్రతుండ పసుపే కర్ణం ధైర్యం బహస్కందపూర్వకః అష్టావష్టో చ నామామి యః పఠే వినాయకుడి మీద, గణేష్ మీద. ప్రవేశానగమేతత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తత్య న జాయతే అభీష్టార్థసిద్ధం పూజితో యస్తు రైరపి సర్వవిఘ్నచ్ఛిదేతచ్ఛి గణాధిపత్యే నమః. నమస్కరించుకుని ఆచరణను ప్రాణాయామం చేసి సంకల్పము చెప్పుకోవలను. విశేషణ విశిష్యానాం శుభతిథే శ్రీమాన్ గోత్రః నామధేయః శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపరితర్క్యం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడోపచార పూజం కరిష్యే తదంగ కలశ పూజ్యం కరిష్యే కలశం గంధ పుష్పాక్ష తైరవ్యం తస్యోపరి హస్తం నిదాయే. పువ్వులేయమ్మా. పువ్వే వేసేది అలా గణేష్ మీద వేసే, గణేష్ మీద వేసి. కలశ పూజ కలశస్య ముఖారుధ్య కంటే విష్ణుస్థిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృ గణస్మృత చాలు చాలు చాలు. శ్రోతు సాగరాస్తి చాలమ్మా. వసుంధర ఓకే ఓకే. ఋగ్వేద యజుర్వేద సామవేద హదర్వేద గంగేశ యమున కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలాశ్మి సన్నిధింకురు కలశోదకము పూజ ద్రవ్యం మీద దైవం మీద తమ మీద కొద్దిగా చిలకరించుకోవాలను. అనంతరం పసుపు గణపతిని పూజించాలి. చాలు చాలు. దాంతో కాదు, పువ్వుతో గణేష్ మీదే, గణేష్ మీదే. వెరీ గుడ్. చాలు 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 పెట్టి, చాలు చాలు పెట్టి. బింబేశ్వరం సన్నిధం కురు ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. నమస్కరించుకోవాలి. కాయం సర్వాభరణ భూషితం శ్రీ గణాధిపతియ నమః ధ్యాయామి. అత్రాగచ్చ జగద్గణ సురదాగచ్చి తేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. ముక్తికో పుష్కరాగచ్చ నానాగచ్చ రిజాకృతం రత్నసింహాసనం చారుప్రేక్షద్యం ప్రతిగృహాత్యాం ఆసన్యం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేతు శంకర ప్రియనందన గృహానంద సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచితం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానం ఇష్టదాయక ఉపవీతం సమర్పయామి. చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం సాలియాన్ తండ్రియాన్ శుభాన్ గృహణ పరమానంద సముపుత్ర నిషిత పసుపు గణపతిని చేస్తుంది చూడండి. సుగంధాది చ పుష్పాని చ జాతి కుంద ముఖాని పూజ. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః గర్భాయుధం పూజయామి. హరస్సూనమే నమః దత్తూర్పత్రం పూజయామి. లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి. గృహగజ్రాయ నమః అపమార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రంతో పూజయామి. ఏకదంతాయ నమః పూజయామి. చౌతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. వటవే నమః దామడీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. పాలచంద్రాయ నమః पुष्पाणि समर्पयामि। अगन्धपूजा ओम गणेशानां
पादौ पूजयामि एकदन्ताय नमः वृद्धौ पूजयामि शूर्पकर्णाय नमः जान्ने पूजयामि वित्तराजाय नमः जङ्गे पूजयामि अखुवाहनाय नमः ऊरु पूजयामि पेरम्बाय नमः कटे पूजयामि लंबोदराय नमः उदरं पूजयामि गणनादाय नमः नाभिं पूजयामि गणेशाय नमः उदयं पूजयामि स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि गजाय नमः स्कन्दे पूजयामि पाशहस्ते नमः हस्ते पूजयामि गणवज्रवक्त्राय नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि शूर्पकर्णाय नमः कर्णे पूजयामि फालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरं पूजयामि विघ्नराजाय नमः सर्पाङ्गयान पूजयामि आदेकविंशति पत्रपूजा सेविताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्घपत्रं पूजयामि श्रीगणेश्वराय नमः एकविंशति पत्राणि समर्पयामि पूजयामि గణేష్ మిషితకి చాలా ఇష్టం. గణేష్ అంటే మిషిత పసుపు వినాయకుడిని చేసింది. ఇక్కడ అదే వినాయకుడికి ఇక్కడ నీ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా ఇక్కడ ఆ వినాయకుడికి కుంకుమ పెట్టు. అది వెరీ గుడ్. పువ్వు పెట్టు. నీ పసుపు వినాయకుడు మిషిత చేసిన పసుపు వినాయకుడు. వెరీ గుడ్. పెట్టు కింద పెట్టేయాలి అలాగా. అది దండం పెట్టుకో. మళ్ళీ ఇంకో వినాయకుడు ఉన్నారు కదా ఇంకో వినాయకుడు ఇక్కడ పెట్టు. దండం పెట్టుకో. చాలు దండం పెట్టుకో. చాలు ఇంకా దండం పెట్టుకో. ఇంకో వినాయకుడికి దండం పెట్టుకో చెప్తాను. ఈ వినాయకుడు ఫస్ట్ దండం పెట్టుకో. వినాయక స్తోత్ర సతనామావళి. ఓం గజాననాయ నమః ఓం గణాయ నమః ఓం కపిడ్డవన ప్రయాయ నమః ఓం బ్రహ్మచార్య నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిన దిన నభవే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం సీత మన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం న్యాయసాయ నమః ఓం మంచికైనాక సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నిర్ణయ నమః ఓం వటకే నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం జ్యోతిషాయ నమః ఓం భక్తనిధే నమః ఓం భాగమ్యాయ నమః ఓం మంగళ విఘాతకారణే నమః ఓం విద్వశ్రుత్యే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉద్భక్తవేషాయ నమః ఓం अपराधिकाय नमः ओम समस्त जगदाधाराय नमः ओम सर्वेश्वर्य प्रदाय नमः ओम अपराधशत चित्पवे नमः ओम विघ्नेश्वराय नमः ओम वरसिद्धि विनायक स्वामिने नमः. సాంబ్రాణి ధూపమే. పౌడర్ ఇద్దాని చేతికి. వేసేమిస్తాను. దేవుడికి చూపించు. అది వేసే దేవుడికి చూపించు. దేవుడికి చూపించు. నిశ్చిత కనీష్ మీద పడిపోద్ది. దేవుడికి చూపించది. చాలా దానం పెట్టుకో. తమ్ముడు కూడా వచ్చేసాడు. ప్లేస్ పెట్టి పూజలోకి కనీష్ వచ్చాడు. అది ఇప్పుడు దాకా నువ్వు చేస్తావు. ఎప్పుడు కనీష్కి చేస్తాడు పూజ. ఇస్తాను. సుగంధాన్ నైవేద్యం బృహత్యం దైవ శనముఖ్య దండం పెట్టుకుని కూర్చోవాలి. వినాయక మహానైవేద్యం సమర్పయామి. మిస్టాను కూడా ఇలా ప్రసాదం దేవుడికి ఇలా చూపించు. రెండు చేతులతో అది మహానైవేద్యం సమర్పయామి. భోగి ఫలైశ్చ కర్పూరజ్ఞ రాజ్ఞవల్లి తలేహ్యం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. చదివించే మిస్తా ఏం చేయకుండా సదానందత విఘ్నేశ పుష్కలాని ధనాని చ దండం పెట్టుకొని కూర్చోమిస్తా. భగవాన్ దండం పెట్టుకుని శ్రీకురస్య వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. గురుతవర్తి సహస్య కర్పూరశ శకలేశత నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ నీరాజనం సమర్పయామి.
యాని కాని చ పాపాని జన్మాంతర పునరానిత తాని తాని ప్రణశ్యసి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్య పాప సంభవ రాహ్యం కృపయా దేవ శరణాగత వస్తల్యం ఉండి మంచిగా ఉన్నాడు. కూర్చొని 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 ఏం చేయి. తస్మాకారణ్యం బాణేన రక్ష రక్షకనాదిక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చంపలేసుకో. చాలు. కథ ప్రారంభం. పట్టుకోవాలి మిస్టర్ అక్షింతలు, పట్టుకో చేత్తో. అది అది కథ వినాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇక్కడ శౌనికాది ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలు బోధించుచున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా మేము మా దయాళులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతునికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించారు. ధర్మరాజా ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్యా విజయ వైభవాన్ని పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారు. అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామాద్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ సమితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానం చేసి శుచిరూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులుగా పూజించి దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమున 21 ప్రకారం నివేదించి నృత్య గీత వాటి పురాణం పట్టణాలతో పూజలు ముగించి యథాశక్తి వేద విధేయులైన విప్పులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి. మర్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజనం చేసి చిత్తానుసారంగా గణపతికి మోంజీ కృష్ణ జన దండక మందు లోపగీతం ఇచ్చి ఇతర బ్రాహ్మణులకు దక్షిణ భోజ తాంబూలంతో సమస్త సుఖాలను అలా వ్రతం చేసి అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరారు. జాంబవత్యుపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతకలేబరాన్ని జాంబవంతుడి జాడ తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక తేలి కందులుగా కట్టి ఉంది శమంతకమని. దాన్ని తీసుకోబోయే శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నివేదించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. మన్ని సత్రాజిత్తుకి ఇచ్చాడు. కృష్ణుణ్ణి అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృతాసురుని చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానముడు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయారోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తడిచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు. కనుకనే ఈయన్ని సిద్ధి వినాయకుడు అన్నాడు. విద్యార్థులకు విద్యను, జన్మలోని వైదవ్యాన్ని పొందరు. కాబట్టి కథ సంపూర్ణం. దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. స్వామి చల్లగా చూడు. వేసి దండం పెట్టుకో. దండం పెట్టుకో చిన్నడు. పెట్టుకో పెట్టుకో.
స్వామి చల్లగా చూడు. గట్టిగా చెప్పు. ఏమంటారు చెప్పు. ఇంకా నీకేం కావాలో అదే చెప్పు. గట్టిగా అందరికి వినపడాలి. బాగా చూసుకో స్వామి, అందరికి ప్రేమించి స్వామి. ఏంటమ్మా? అందరినీ చల్లగా చూడు దేవుడా అని చెప్పు. చెప్పు. అందరిని చల్లగా చూడు దేవుడా. గణేష్ ఏం చేస్తున్నావు? చాక్పీస్. నోరు మూసుకొని చెయ్యా. హార్ట్ దాన్ని పెట్టుకోమా. ఆ చేయి పెట్టి అక్కడ బల్లి పెట్టి రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. పక్కకు ఉండాలి మిషిత. ఇటు పక్కకుండు, ఇటు పక్కకుండు మిషిత. ఏం కాదు, తింటున్నాడు, ఏం కాదు.